విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ అట్టహాసంగా జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విశాఖలో గిరి ప్రదక్షిణ ఆద్యాంత వైభవంగా జరుగుతుంది. ఆధ్యాత్మిక శోభ అయితే విశాఖ సింహాచలం తొలిపావంచ నుంచి కూడా ఏదైతే పైనాపిల్ కోలి ఆరులోవ హనుమంతవాగ జంక్షన్ నుంచి భక్తుల కోలాహలం అయితే ఉదయం నుంచి అయితే మొదలైంది. క్రమంలో అయితే భక్తులు ఉదయం నుంచి కూడా ఏదైతే తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి స్వామివారికి అయితే గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించారు. ఏదైతే 2 గంటల సమయంలో రథాన్ని అయితే స్వామివారి ఊరేగింపుగా ఊరేగిస్తారు. ఈ ప్రాంతం నుంచి కూడా ఏదైతే విశాఖ ఏదైతే తొలిపావంచ నుంచి కూడా ఊరేగింపుగా స్వామివారి రథాన్ని ఊరేగించి అక్కడి నుంచి కూడా వివిధ ప్రాంతాల మీదుగా ఏదైతే ఆరులోవ అదేవిధంగా గోపాలపట్నం ఎన్ఏడి జంక్షన్ తదితర ప్రాంతాల మీదుగా స్వామివారి యొక్క రథాన్ని ఊరేగిస్తారు. అదేవిధంగా చూసుకుంటే భక్తులు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వేలాదిగా వచ్చారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా 50,000 మంది వరకు కూడా నడక ప్రారంభించారని కూడా అంచనా వేస్తారు. అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ప్రసాద వితరణ, మంచినీరు తదితర వసతులు కూడా కల్పించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా స్వచ్ఛందంగా ఏదైతే అధికారులను కూడా పూర్తి క్రమంలో కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేయగా భక్తులు కూడా చూసుకోవచ్చు. ప్రాంతాల మీదుగా ఏదైతే ఈ ప్రాంతాల మీదుగా భారీ సంఖ్యలో ఈ ప్రాంతాల స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి అది వారి నడకను కూడా ప్రారంభించారు. చూసుకోవచ్చు. ఈ క్రమంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హెచ్బి కాలనీ. ఎలాగున్నాయి ఏర్పాట్లు? అయితే చాలా బాగానే ఉన్నాం. అక్కడ మీరు గతంలో మీరు ఈ విధంగా గిరి ప్రదక్షిణ చేశారు? ఏం లేదు, ఇదే ఫస్ట్ టైం అండి. మా గురువు గారితో మాట్లాడారు. మా గురువు గారు చెప్పండి. అయితే ఇదే క్రమంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ ప్రాంతంలో శివాలయం అండి. బాగా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. సంస్థలు బాగా డ్రింకులు వాటర్ మసాలా సప్లై చేస్తుంది. చాలా బాగుంది. క్రమంలో చూసుకుంటే ఏదైతే ఇప్పుడు 32 కిలోమీటర్లలో భాగంగా అధికారుల పరంగా ఎలాగున్నాయండి ఏర్పాట్లు? బాగుంది. చాలా బాగుంది. అదే సంశయం లేదు. ప్రధానంగా చూసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే ఆరులో ఏదైతే క్రమంలో హనుమంతవాగ జంక్షన్లో ఉన్నామో చూసుకోవచ్చు. పాదయాత్ర మీదుగా చాలా వరకు కూడా భక్తులు కోలాహలంగా వారి యొక్క ఏదైతే గిరి ప్రదక్షిణ అయితే ప్రారంభించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే 32 కిలోమీటర్ల మార్గంలోని 7 జోన్లు 28 సెక్షన్లు 7 కంట్రోల్ రూమ్లను కూడా అధికారులు అయితే పూర్తిగా ఇప్పటికే విభజించి ఈ యొక్క గిరి ప్రదక్షిణ కూడా ఏర్పాట్లను క్రమంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము చిన్నదొడ్డుగోల నుంచి వచ్చామండి. ఇది గతంలో మీరు వచ్చారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్ల పరంగా? ఏర్పాట్ల విషయంలో అయితే చాలా బాగున్నాయండి. తిని బండార విషయంలో అయితే చాలా పర్లేదండి. గతంలో కూడా మీరు చేశారు. గతంలో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఏర్పాట్ల పట్ల ఎలాగ ఉన్నాయండి? బాగున్నాయండి. గతంలో కన్నా ఇప్పుడు ఇంకా బాగున్నాయండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చిన్నదొడ్డుగోలండి. ఎలా ఉంది మరి ఇక్కడ ఏర్పాట్ల పరంగా? బాగానే ఉన్నాయండి. బాగా చేశారు. ఏం చెప్తారు? అయితే గతంలో కూడా ఇక్కడ ఈ స్టాల్స్ ఏర్పాటు పట్ల కూడా ప్రభుత్వం కూడా ఎలాగుంది? బాగా చేశారండి. గతంలో కూడా బాగానే ఉన్నాయండి, ఇప్పుడు బాగానే ఉన్నాయి. చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా బాగా చేశారు. మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? శ్రీకాకుళం నుంచి అండి. ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. ఇంత దూరం మేము శ్రీకాకుళం నుంచి వచ్చినందుకు మాకు మంచి ఫీల్ వచ్చింది. ఈ కొండ చుట్టూ ఈ ప్రదక్షిణ అనేది మాకు ఫ్రీ వాటర్ కానీ వాటర్ సప్లై కానీ ఇంకా ప్రభుత్వ పరంగా చాలా హెల్ప్ అయితే జరిగిందని నా ఒపీనియన్. చాలా బాగుందండి. మాకైతే మంచిది. అలాగే చూసుకొచ్చాము. మీరు ఎన్ని గంటలు బయలుదేరారు? ఇప్పుడు ప్రభుత్వ పరంగా కూడా ఈ స్టాల్స్ విషయంలో కానీ అటు సిబ్బంది పరంగా కానీ ఎలాగనుకుంటున్నారు? ఏముంటారు? మేము మార్నింగ్ 9 గంటలకు బయలుదేరామండి. మార్నింగ్ 9 గంటలకు బయలుదేరాం. నడడం అయితే ఫ్రీగా ఉంది. మాకంత ఇదేం లేదు. అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ప్రతిదీ కూడా అన్ని విధాలుగా కూడా సౌకర్యం బాగా కల్పించింది అనమాట. ఇది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తాకిడి మొదలైందని చెప్పవచ్చు. మరొక 2 గంటల్లో స్వామివారి రథాన్ని తొలిపావంచ నుంచి కూడా ప్రారంభించిన నేపథ్యంలో కూడా 2 గంటల నుంచి భారీ సంఖ్యలో కూడా భక్తులు తాకిడి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో చూసుకుంటే ఇప్పటివరకు కూడా 50,000 మందికి పైగా భక్తులు ఏదైతే గిరి ప్రదక్షిణ ప్రారంభించినట్లు కూడా ఒక అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలోని కూడా భద్రతా రీత్యా అటు స్వచ్ఛంద సంస్థల రీత్యా కూడా భక్తులకు కూడా ఏ ఆటంకం కలగకుండా కూడా వారికి కావలసిన నీరు, మంచినీటి తదితర ప్రసాద వితరణ కూడా చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం నుంచి.